గ్రేట్ లీడర్ ఆయన తోడేరు రెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను ఒకటి క్వశ్చన్ చేస్తుండా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? మీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన వాటా అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటా అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువా? అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇక్కడ కూర్చొని ఇసుక, మట్టి, ఎర్రమట్టి, తెల్లరాయి, టోల్ గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు. నీ మీద 7 కేసులు ఉన్నాయి, 4 కల్తీ మద్యం, 3 నకిలీ పత్రాలు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు. 2014లో గవర్నర్ పరిపాలనలో కల్తీ మద్యం కాదు, కల్తీ మద్యం, 5 మంది ప్రాణాలు తీసిన మద్యం, దాంట్లో నువ్వు ముద్దాయివి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. వస్తాయి కేసులు. నా మీద 1000 కోట్ల ఆస్తులు పెట్టావు. అన్ని నీ బతుకంతా తప్పుడు కూతలు, బొల్లి మాటలు. ఆడు చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు నువ్వు. సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు. మీ నాయకుడు 30 కేసులు, ఈడీ, సిబిఐ. మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు. ఇది అన్ఫార్చునేట్. మీరు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి అసలు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి, జూన్ 4. మీ సాక్షిలో ఎద్దవ కూతులు, పిచ్చి కూతులు, అది చదివేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేశారు. ఒక రామోజీ, ఒక శైలజ కిరణ్ జైలుకి పంపించాలని 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. ఒక పత్రికా రంగం దేశంలో, ఒక సినిమా రంగం, ఒక ఫిల్మ్ సిటీ, ఒక మార్గదర్శి, రోల్ మోడల్. అయితే ఆయన్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తే, శైలజ కిరణ్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేశావు. 5 ఏళ్ళు నీ వల్ల కాలే. ఈరోజు ఇంకా కారు కూతులు, నీ సాక్షి తెరిస్తే కారు కూతులు ప్రతిరోజు. ఎక్కడన్నా ఉందా ఇది? ఎప్పుడన్నా చూసామా? వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని 2 రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా? ఒక నియంత బతుకు నీది. పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు. ఆ వివరాలు, ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సజ్జల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు 1 గంట సేపు కాకని. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను చెప్తుండా, ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తిలా.